దుగ్గరాజుపట్నం మేజర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని, అలాగే క్వార్ట్జ్ సిలికా గనులను పేదవారికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ చింతామోహన్ ధర్నా చేశారు. దుగ్గరాజుపట్నం మేజర్ పోర్ట్ నిర్మాణం చేపట్టకుండా నౌక నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని, గూడూరు రూపురేఖలు మారతాయని చెప్పారు. వాళ్ళు బ్రాహ్మణులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, మైనారిటీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా గనులు ఇవ్వాలి. రెండవది, అక్కడ ఇసుక ఉంది చిల్లకూరు దగ్గర, సిలికాన్ ఇసుకను కొంతమందే దోచుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక ₹1,00,000 అవుతా ఉంది మద్రాసులో. ఇంతకాలం దోచుకున్నారు, ఇంకా ఆపేయండి. తప్పనిసరిగా నిరుద్యోగ యువతకి ఇవ్వాలి ఇసుక, అన్ని వర్గాలకి ఇవ్వాలి. అంతేగాని మీరు సైకిల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించాం, ఆపాల్సిందే. మీరు ఇచ్చే ఇసుకను అడ్వర్టైజ్మెంట్లో రహస్యంగా ఇస్తున్నారు. 3 రోజుల నాడు కూడా ఇచ్చారు, ఒక పేపర్లో నేను చూసాను. రహస్యంగా గనులో మీరు ప్రకటనలు ఇస్తే లాభం లేదు. ప్రతి మండల కేంద్రంలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి. అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వర్టైజ్మెంట్.